హాయ్ అండి, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. టుడే రెసిపీ బెల్లమావకాయ అండి. 1 ఇయర్ వరకు నిల్వ ఉండేలా పక్కా కొలతలతో ఏ విధంగా చేసుకోవాలో ఈరోజు రెసిపీలో చూపిస్తున్నా అండి. ఇక్కడ నేను కొంచెం ముక్కలతో ఆవకాయని ప్రిపేర్ చేసామండి, బెల్లమావకాయని. అది కొంచెం ముక్కలు అంటే 4 కేజీలు ముక్కలండి. కేజీ డొక్కుతో 4 కేజీలు చూసుకోవాలండి. ముందుగా నేను కలెక్టర్కాయలని బాగా శుభ్రం చేసుకొని అక్కడ జీడి తీసేసి మనం ఆవకాయకి ఏ విధంగా అయితే కట్ చేస్తామో అదేవిధంగా ఈ ముక్కల్ని కట్ చేసుకోవాలండి. లోన జీడి మొత్తం కూడా మనం క్లియర్ చేసుకోవాలి, ఎక్కడా లేకుండాను ఆ కాయలోని. అలాగ చేసుకొని చిన్న చిన్న ముక్కలుగా కోసుకోవాలి. ఆవకాయకి ఏ విధంగా అయితే కోసుకుంటామో చూపించిన విధంగా కోసుకుంటే సరిపోతుందండి, జీడి క్లియర్ చేసుకొని. అలా చేసుకున్న ముక్కల్ని ఒక పళ్ళెంలో కానీ ఒక గిన్నెలో కానీ పెట్టుకోవాలండి. పెట్టుకున్న తర్వాత ఈ పచ్చడి మొత్తం కలుపుకోవడానికి ఒక గిన్నెలోని ముందుగా ఆయిల్ని స్ప్రెడ్ చేసుకోవాలి. స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఈ ముక్కలన్నిటినీ కూడా వేసుకొని, ముందుగా నేను ఇక్కడ కొంచెం ముక్కలు అంటే 4 కేజీల ముక్కలు తీసుకుంటున్నాను అని చెప్పాను కదండి కొలతల ప్రకారం. అలా తీసుకున్న దానికి కేజీ బెల్లం అయితే సరిపోతుందండి. తురుముకొని పెట్టుకున్నాను. అందులోనే నేను ఆవపిండి, కారం, సాల్ట్ కలిపిన మిశ్రమాన్ని కొంచెం మొత్తం మిక్స్ చేసుకున్నామండి. అలా మిక్స్ చేసుకున్న దాన్ని ముక్కలో గిన్నెలో పెట్టాం కదండి, అందులోని ఇవన్నీ కూడా వేసుకోవాలండి. అలా వేసుకున్న తర్వాత ఇక్కడ నేను ఆవపిండి 3 సాళ్ళు అండి, అంటే పావు గ్లాసులు ఉంటాయి కదండి, పావు గ్లాసులతో ఏ గ్లాస్ అయితే తీసుకుంటారో అదే గ్లాస్తో మొత్తం అంతా కూడా మనం కొలుచుకోవాలి. 3 గ్లాసులు ఆవపిండి, 3 గ్లాసుల కారం, 2 గ్లాసుల సాల్ట్ అండి ఇక్కడ యూస్ చేసింది. అలా యూస్ చేసిన తర్వాత మొత్తం అంతా కూడా నేను ఇక్కడ వేరుశనగ నూనె యూస్ చేస్తున్నామండి. మీరు నువ్వుల నూనె కూడా వాడుకోవచ్చు. వేరుశనగ నూనె కొంచెం కొంచెంగా వేసుకుంటూ మొత్తం ముక్కలన్నిటిని కూడా మిక్స్ చేసుకోవాలండి. అలా మిక్స్ చేసుకొని మొత్తం అంతా కూడా కలుపుకోవాలి, ఎక్కడా కూడా పొడి లేకుండాను. అలా కలుపుకున్న తర్వాత మనం గరిటతో అది కన్నా చేత్తో అయితే మనకి బాగా మిక్స్ అవుతుందండి, అందుకని చేత్తో మిక్స్ చేసుకుంటే మంచిది. అలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇక్కడ నేను 4 కేజీల ముక్కల్ని తీసుకున్నాను కదండి, అంటే కొంచెం ముక్కలు. దానికి ఒక సాల్లు అంటే ఒక పావు గ్లాస్తో వెల్లుల్లిపాయలని తీసుకోవాలండి. వెల్లుల్లిపాయలు పై తొక్కలన్నీ కూడా ఒలిసి తీసుకోవాలండి. అవి వేసుకుంటే సరిపోతుంది, దీనికి కరెక్ట్గా సరిపోతుందండి. అలా తీసుకున్న తర్వాత ఇలాగా మొత్తం అంతా మిక్స్ అయిన తర్వాత అందులోని వెల్లుల్లిపాయలని మనం కొలుచుకొని పక్కన పెట్టుకున్నామండి ముందుగాను. పెట్టుకొని అవన్నీ కూడా ఇందులో వేసుకున్నాము. ఇలా వేసుకున్న తర్వాత మనం దీన్ని ఒక 3 డేస్ తర్వాత మొత్తం అంతా 3 డేస్ వరకు కూడా, అంటే ఈ రోజు పెట్టింది ఎల్లుండి ఉదయం మనం మొత్తం అంతా కూడా మనం కలుపుకోవాలండి. కలుపుకుంటే 3 డేస్కి బెల్లం మొత్తం కూడా ఊరి చూసారు కదా ఏ విధంగా వచ్చిందో. ఇలా వచ్చిన పచ్చడిని మనం మొత్తం అంతా ముక్కలు వేరుగా జ్యూస్ వేరుగా మొత్తం అంతా కూడా దగ్గర పడే వరకు కూడా ఎండబెట్టుకోవాలండి. అలా ఎండబెట్టుకుంటే అది దగ్గర పడితే సరిపోతుందండి. మీకు ఏమన్నా కొంచెం తీపి ఎక్కువ తినే పలం అయితే కొంచెం పంచదార వేసుకొని కలుపుకొని అలా వేసుకున్నా సరే దగ్గర పడే వరకు ఎండబెట్టుకుంటే సరిపోతుందండి. అంతే అండి, చాలా ఈజీ, చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేసి ఏ విధంగా వచ్చింది కామెంట్ బాక్స్లో సెండ్ చేయండి. చూసారు కదా ఏ విధంగా ఎండబెట్టారో. అలా ఎండబెట్టిన తర్వాత దగ్గర పడేసరికి చూడండి ఏ విధంగా వచ్చిందో పచ్చడి. మీకు కానీ నచ్చితే ఈ వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. తప్పకుండా ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. థ్యాంక్ యూ వెరీ మచ్.